నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ 1 in 1 అన్నమాట. ఏంటి 1 in 1 అంటున్నారా? మనందరం వన్ నేషన్ వన్ రేషన్ స్కీమ్ గురించి విని ఉంటాం, వన్ నేషన్ వన్ పెన్షన్ గురించి విని ఉంటాం. కానీ ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాంటిది. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. బట్ ఇది చాలా చాలా యూనిక్ అండ్ ఇంపార్టెంట్. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గవర్నమెంట్ ఎప్పుడు స్కీమ్స్ తీసుకొచ్చినా వర్కింగ్ పాపులేషన్ వాళ్ళు లేదు ఓల్డ్ ఏజ్ వాళ్ళు అలా తీసుకొస్తున్నా, ఈవెన్ పిల్లలకి సంబంధించి స్కీమ్స్ తీసుకొచ్చినా పిల్లలు అనగానే ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేసేది ఎంతసేపు వాళ్ళ ఎడ్యుకేషన్ హెల్త్ వాటి మీదే ఫోకస్ చేస్తారు తప్ప మిగతా వాటి మీద అంతగా ఫోకస్ చేయరు. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే బికాస్ దిస్ కరెంట్ అఫైర్ దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టుడే ఈజ్ సంథింగ్ లైక్ దట్ విచ్ ఇస్ వెరీ వెరీ యూనిక్, విచ్ ఇస్ వన్ నేషన్ వన్ హెల్ప్ లైన్. ఇప్పటి వరకు ఇండియాలో పిల్లలకి సంబంధించి మరీ ముఖ్యంగా డిస్ట్రెస్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఉన్న వన్ అండ్ ఓన్లీ హెల్ప్ లైన్ ఈజ్ 1098 1098. ఈ హెల్ప్ లైన్కి కాల్ చేసి ఎక్కడైతే వీధుల మీద డిస్ట్రెస్డ్ చిల్డ్రన్ ఉన్నారో, అంటే సరిగ్గా వసతులు లేని ప్రాంతాల్లో ఉండడం, లేదు ఇల్లు లేకుండా ఉండడం, తల్లిదండ్రులు లేకుండా ఉండడం, ఇలా వీళ్ళ కోసం అంటే ఒక హెల్ప్ లైన్ ఉండేదన్నమాట. దానికి చైల్డ్ హెల్ప్ లైన్ ఫౌండేషన్ ఏదైతే ముంబైలో ప్రధాన కార్యాలయం ఉందో వాళ్ళు 24/7 అలా ఇండియా మొత్తం రన్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అన్ని ప్రాంతాల్లో కూడా కాదు, బట్ స్టిల్ దే ఆర్ రన్నింగ్ ఇట్. ఇప్పుడు దీన్ని ఒక హిస్టారికల్ వేలో వేరే ఇంకొక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్తో ఇంటిగ్రేట్ చేస్తున్నారు, అంటే అనుసంధానం చేస్తున్నారు అనమాట. సో ఈ 1098 ఏ నెంబర్తో ఇంటిగ్రేట్ అవుతుంది అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందుకే ఆ నెంబర్ ఏంటి అంటే 112. ఇన్నాళ్ళు మనం ఒకటే కలిస్తే 2 అనే సంగతి తెలుసు. కొంతమంది ఒకటే కలిస్తే 11 అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ అది 2 అవనివ్వండి 11 అవనివ్వండి, ఇప్పటి నుంచి 112 మటుకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 1098 ఈజ్ ఆల్ అబౌట్ చైల్డ్ హెల్ప్ లైన్. బట్ వాట్ డస్ 112 టాక్ అబౌట్? ఇన్ జనరల్గా చెప్పాలంటే 112ని ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ రెస్పాన్స్ లేదు ఎమర్జెన్సీ రెస్పాన్స్ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఇన్నాళ్ళు 112ని దీంతో ఎందుకు ఇంటిగ్రేట్ చేయలేదు? ఎందుకంటే ద పర్పస్ వాస్ క్వైట్ డిఫరెంట్. బట్ నౌ దే హ్యావ్ థాట్ నో, ద పర్పస్ ఆర్ స్లోలీ కమింగ్ టుగెదర్ అని. కొన్నిసార్లు మీరు టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఒకలా ఆడతారు, వన్డే మ్యాచ్ ఆడేటప్పుడు ఒకలా ఆడతారు, T20 ఆడేటప్పుడు ఇంకోలా ఆడతారు. కానీ కొంతమంది ప్లేయర్స్ మ్యాచ్ మారే కొద్దీ లేదు ఆట మారే కొద్దీ వాళ్ళ యొక్క ఆట తీరుని కూడా మార్చేసుకుంటారు. అలా ఒకప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి 2 నెంబర్లు ఉన్నాయి, 1098 అని 112 అని. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నౌ ద టైమ్ హ్యాస్ కమ్ టు ఇంటిగ్రేట్ దోస్ టూ, 1098 అండ్ 112. ఇంకెందుకు ఆలస్యం, వీటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అంటే మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుందనమాట. ఇన్ ఇండియా హ్యాస్ అండర్టేకెన్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ బై మర్జింగ్ ది సక్సెస్ఫుల్ చైల్డ్ లైన్ ఎమర్జెన్సీ కౌన్సిలింగ్ అండ్ డిస్ట్రెస్ హెల్ప్ లైన్ ఫర్ చిల్డ్రన్ విచ్ ఇస్ 1098 with the emergency response support system which is in short called as ERSS number 112. సో పిల్లలకి సంబంధించి వాళ్ళకి ఏదన్నా కౌన్సిలింగ్ ఇవ్వాలి అన్నా, లేదు వాళ్ళు కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఉన్నా, డిస్ట్రెస్గా ఉన్నా, లేదు స్ట్రెస్ఫుల్గా ఉన్నా వాళ్ళని కాపాడడానికి రోడ్ మీద ఎవరైతే వీధిలో తిరుగుతూ ఉంటారో తల్లిదండ్రులు లేకుండా ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ హెల్ప్ లైన్ ద్వారా సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉంటారనమాట. సో ఇది ఒక 24/7, అంటే రోజుకి 24 గంటలు, వారంలో ఉన్న 7 రోజులు, సంవత్సరంలో ఉన్న 365 రోజులు ఇఫ్ ఇట్స్ నాట్ ఎ లీప్ ఇయర్, ఇలా కంటిన్యూస్గా రన్ అయ్యే ఒక హెల్ప్ లైన్ అది. దీన్ని ఇప్పుడు ఈ నెంబర్తో అనుసంధానం చేశారు. అండ్ దట్స్ వై ఇట్స్ హిస్టారిక్ అండ్ దట్స్ వై వీ నీడ్ టు నో అబౌట్ ఇట్. మనలో ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి దీని గురించి ఏమో కానీ దీని గురించి కూడా తెలియదు, బికాజ్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద అడల్ట్ పీపుల్. ఏదన్నా ఒక ఎమర్జెన్సీ అవ్వచ్చు, అది పోలీస్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, ఒక ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, ఒక మెడికల్ ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ బీట్ ఎమర్జెన్సీ అన్నప్పుడల్లా ఎలా అయితే అమెరికాలో 911 అనే నెంబర్ ఉందో అలా ఇండియాలో 112 అనే నెంబర్ ఉందన్నమాట. ఇప్పటి నుంచి మీరు కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండియాలో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, సో ఇది కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. బట్ ఫార్చునేట్లీ నౌ దీస్ టూ హ్యావ్ బీన్ ఇంటిగ్రేటెడ్ కాబట్టి 1098కి కాల్ చేసినా సరే వీ కెన్ గో టు 112, లేదు 112కి కాల్ చేసి కూడా వీ కెన్ డైరెక్ట్ ద కాల్ టు 1098 యాజ్ వెల్. The move aims to enhance the effectiveness and efficiency of child helpline services by integrating them with the other emergency services such as the police, fire and ambulance departments. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. మామూలుగా 1098 అంతకుముందు ఏంటిది, ఎవరైతే డిస్ట్రెస్డ్ కండిషన్లో ఉన్నారో పిల్లలు, అలానే ఎవరికైతే కౌన్సిలింగ్ కావాలో వాళ్ళకి సంబంధించిన ఒక హెల్ప్ లైన్ నెంబర్. కంప్లీట్ ఫోకస్ అంతా పిల్లల మీద. కానీ ఒక డిజాస్టర్ వచ్చింది, ఏదో ఒక అనుకోని పరిస్థితి ఎదురైంది, అలాంటప్పుడు కూడా పిల్లలు స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు కదా, అప్పుడు కూడా వాళ్ళని కాపాడాలి కదా. కానీ వాళ్ళకంటూ ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ లేదు.
ఎందుకంటే మీరు దీనికి సెపరేట్గా కాల్ చేయాలి 112 ఎమర్జెన్సీకి, ఇక్కడ డిస్ట్రెస్డ్ కండిషన్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఇంకో నెంబర్కి కాల్ చేయాలి. సో ఒక పర్సన్ ఎట్ ఎ టైం 2 కాల్స్ అయితే మాట్లాడలేడు కదా. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ మీరు ఒకవేళ ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ అయినా సరే ఇనీషియల్ డేస్లో దాన్ని లాంచ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్స్ టైం వచ్చేసి 10 నుండి 12 నిమిషాలు ఉండేది. సో మీరు 10 నిమిషాలు 12 నిమిషాలు వెయిట్ చేసి హోల్డ్లో ఉండాలట లైన్లో. మీన్వెల్ మీరు వీళ్ళతో కూడా మాట్లాడాలి. డూ యూ రియలీ థింక్ ఇట్స్ పాసిబుల్? మోస్ట్ ప్రాబబ్లీ నాట్. లేదు టెక్నికల్గా కొంచెం ఇంపాసిబుల్ అని చెప్పాలి బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ నా రెండింటిని ఇంటిగ్రేట్ చేసేసారు కాబట్టి మీరు 112కి కాల్ చేసి నేను చైల్డ్ హెల్ప్ లైన్ తీసుకోవాలని చెప్తే వాళ్ళే 1098కి డైరెక్ట్ చేస్తారనమాట. లేదు మీరు 1098కి కాల్ చేసేసి నాకు ఎమర్జెన్సీ కావాలి అని చెప్పి అది 112 కూడా డైరెక్ట్ చేసేస్తుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ అవైలబుల్ అని చెప్పాలి. సో ఈ మర్జర్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం 1098 112 ఏదైతే ఈ కలిపే మర్జర్ ఉందో ఇది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయట్లేదు. దే ఆర్ ఓన్లీ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ఫ్యూ స్టేట్స్ అండ్ ఫ్యూ యూనియన్ టెరిటరీస్. కొన్ని రాష్ట్రాల మటుకు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో మటుకే దీనిని ప్రస్తుతం ఇనిషియేట్ చేస్తున్నారు. అవేంటో గమనిద్దాం. ఇనిషియలీ ద మర్జర్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ 9 స్టేట్స్ అండ్ యూటీస్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, గుజరాత్, గోవా, మిజోరాం, లద్దాఖ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ దీవ్. కొంతమంది దయ్యు అంటారు, కొంతమంది దయ్యు అంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మీరు స్టేట్స్ని కూడా గమనించిన బికాస్ యూనియన్ టెరిటరీస్ ఎనీవేస్ అవి చిన్నగానే ఉంటాయి. అఫ్ కోర్స్ లదాఖ్ ఈస్ క్వైట్ బిగ్, పుదుచ్చేరి ఈస్ క్వైట్ బిగ్. సో మీరు ఈవెన్ స్టేట్స్ని ఫోకస్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఒక చోట ఉంటే అరుణాచల్ ప్రదేశ్ ఇంకో చోటు ఉంది, బీహార్ ఒక చోటు ఉంటే గుజరాత్ ఇంకో చోటు ఉంది, గోవా ఒక చోటు ఉంటే మిజోరాం ఇంకో చోటు ఉంది. దట్ క్లియర్లీ టెల్స్ దే ఆర్ యాక్చువల్లీ క్యాటరింగ్ టు ద రీజియన్, దే ఆర్ యాక్చువల్లీ నాట్ క్యాటరింగ్ టు ద స్టేట్. ఎందుకంటే మీరు దక్షిణ భారతదేశంలో చూస్తే కర్ణాటక లేదు, కేరళ లేదు, తమిళనాడు లేదు, తెలంగాణ రాష్ట్రం లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఉంది. అలానే మీరు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాని గమనించినట్టయితే రాజస్థాన్ లేదు, హర్యానా లేదు, పంజాబ్ లేదు, మహారాష్ట్ర లేదు, ఓన్లీ గుజరాత్ ఉంది. అఫ్ కోర్స్ గోవా వెస్ట్రన్ పార్ట్ లేదు, సౌత్ వెస్ట్రన్ పార్ట్ కిందకి వస్తుంది. ఇట్స్ అ స్మాల్ స్టేట్, ఆల్మోస్ట్ సిమిలర్ టు యూనియన్ టెరిటరీ అని చెప్పాలి. బట్ ఎనీవేస్ ఈ విధంగా 9 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఇవి ఉన్నాయో వీటిలో ఈ ఇంటిగ్రేటెడ్ అయిన 1098 112 సర్వీస్ని వాళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు. డిపెండింగ్ అపాన్ దాట్ వాళ్ళకి ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో, ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటిని సార్ట్ అవుట్ చేసి అప్పుడు త్రూ అవుట్ ద ఇండియా వాళ్ళు దాన్ని లాంచ్ చేస్తారు. Previously, the Childline India Foundation and its partner NGOs were responsible for operating the 24/7 helpline under the Child Protection Services Scheme. So, Child Protection Services Scheme ఆధారంగా Childline India Foundation ఎవరి ప్రధాన కార్యాలయం అయితే ముంబై నగరంలో ఉందో వాళ్ళు ఈ హెల్ప్ లైన్ అంతా కూడా కండక్ట్ చేస్తూ ఉండాలి. హెల్ప్ లైన్ ఏంటిది? 1098. ఇక్కడ మీరు గమనించవచ్చు. నైట్ అండి, అంటే పగల రాత్రి అని తేడా లేదు. ఎవరైతే పిల్లలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారో, ఉండవలసిన పరిస్థితుల్లో కాకుండా వేరే పరిస్థితుల్లో ఉన్నారో, అలా డిస్ట్రెస్డ్ కండిషన్లో ఎవరున్నా సరే వాళ్ళందరినీ ఆ హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వాళ్ళు ఒక సేఫ్ షెల్టర్, ఒక సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తారనమాట. హౌఎవర్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లాగ్డ్ interoperability with other emergency services resulting in delays during distress situations. సో ఇప్పుడు 1098 కాల్ చేస్తే వాళ్ళు మహైతే ఏం చేస్తారు? కౌన్సిలింగ్ ఇస్తారు, లేదా ఆ పిల్లల్ని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఇప్పటివరకు అదే జరుగుతుంది. ఇంటరాపరబిలిటీ మిస్ అయిపోయిందనమాట. ఇంటరాపరబిలిటీ అంటే ఏంటి? ఎమర్జెన్సీ వచ్చింది అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడము, లేదా ఒక డిజాస్టర్ విపత్తు రావడము, లేదా ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. అలాంటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒక నెంబర్ లేదు. అలా వాళ్ళు ఒకసారి 1098కి కాల్ చేయాలి, 112కి ఇంకోసారి కాల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యేది కాదు. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలో ఈ ఇంటిగ్రేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా 911 అని. సో వాళ్ళు దాన్ని ఎమర్జెన్సీ నెంబర్ అని పిలుస్తారు, 911. సో మీకు ఒకవేళ పోలీసులకు కాల్ చేయాలి అన్నా, మీరు డాక్టర్కి కాల్ చేయాలి అన్నా, లేదు మీకు అర్జెంట్గా ఏదైనా హెల్ప్ కావాలి అని అన్నా, ఏ విధమైనా సరే, అంటే ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి మీకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నాకు ఆత్మహత్య చేసుకోవాలన్న థాట్స్ మీకు వస్తుంది అనుకోండి, మీరు ఆ హెల్ప్ లైన్ కాల్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కావాలి, ఎవరు ఊపిరాడక అలా కంగారు పడిపోతున్నారు, మీరు పక్కనే ఉంటే 911 కాల్ చేయొచ్చు. మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మీరు 911 కాల్ చేయొచ్చు. వాళ్ళే అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అలా వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఇంటిగ్రేట్ చేశారు. అండ్ నౌ ఇండియా ఈజ్ ఆల్సో ట్రైయింగ్ టు డూ దట్. సో డెఫినెట్గా ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇండియా మొత్తం కూడా ఇదంతా తొందరగా రావాలి, అండ్ అది కూడా అందరికీ విజయవంతంగా ఈ వెసులుబాటు ఏదైతే ఉందో, ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో అందరికీ దక్కాలి అని కోరుకుందాం. ఆల్సో చైల్డ్ లైన్ సర్వీసెస్ వర్ అవైలబుల్ ఇన్ ఓన్లీ 568 districts, leaving approximately 200 districts without coverage. ఈవెన్ ఒకవేళ మనం ఈ చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు 24/7 ఏదైతే 1098 నెంబర్ ఉందో దాన్ని కన్సిడర్ చేసినా అది త్రూ అవుట్ ఇండియా లేదు. ఈవెన్ దో వి సైడ్ ఇట్స్ దేర్ ఆల్ ఓవర్ ఇండియా, బట్ డిస్ట్రిక్ట్స్ పరంగా చూస్తే వాళ్ళ దగ్గర 200 జిల్లాల్లో ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేయట్లేదు. సో అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కదా, మనుషులే కదా, అక్కడ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని పట్టించుకోకూడదా? వాళ్ళని కూడా పట్టించుకోవాలి. సో అందుకని ఇంటిగ్రేట్ చేస్తే ఏంటంటే ఆ ప్లేస్లో ఒకవేళ 1098 యాక్టివ్గా లేకపోయినా 112 యాక్టివ్గా ఉంటే అట్లీస్ట్ అప్పుడైనా వాళ్ళకి సర్వీస్ వెళ్తుంది కదా. అలా
టు ఆటోమేట్ అండ్ ఇంటిగ్రేట్ ద చైల్డ్ లైన్ 1098 సర్వీస్ విత్ ERSS 112, the ministry, Women and Child Development Ministry, appointed the Center for Development of Advanced Computing. దీన్నే ఇన్ షార్ట్ CDAC అని కూడా పిలుస్తుంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బేస్డ్ ఇన్ కేరళ యాజ్ ద టోటల్ సొల్యూషన్ ప్రొవైడర్. సో వాళ్ళు ఏదైతే ఇంటిగ్రేషన్ చేస్తున్నారో దీనికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా సరే దానిని పరిష్కరించబోయేది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనమాట. దిస్ ఇంటిగ్రేషన్ విల్ ఎనేబుల్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కమింగ్ 1098 కాల్స్ ఇంటూ ఎమర్జెన్సీ, నాన్ ఎమర్జెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ కేటగిరీస్ యాజ్ వెల్. ఉదాహరణకి ఒక పిల్లవాడు డిస్ట్రెస్ కండిషన్లో ఉన్నాడు, లేదా తనకు ఒక అర్జెంట్ హెల్ప్ కావాలి, ఎవరికి కాల్ చేయాలో తెలియక ఈ నెంబర్కి కాల్ చేస్తాడు. సో అప్పుడు అది ఎమర్జెన్సీ కిందకు వస్తుంది. లేదు కాల్ చేసి నేను ఇక్కడ తప్పిపోయాను, నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా మీరు అని చెప్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లేదు పోలీసుల దగ్గరికి వెళ్ళమని చెప్తారు, మీరున్న ప్లేస్లో నియర్ బైలో పోలీస్ స్టేషన్ ఉంది, లేదా అక్కడ హాస్పిటల్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తారు. అలానే నాన్ ఎమర్జెన్సీ అంటే ఉదాహరణకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మదర్స్ పేరెంట్స్ మీద కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ అమెరికాలో 911 వచ్చిన తర్వాత అక్కడ బాగా పాపులర్ అయిపోయింది. అమెరికాలో పిల్లల్ని పెద్దగా కొట్టరు. సో అలా ఎవరైతే పేరెంట్స్ పిల్లలు సరిగ్గా చదవట్లేదని, లేదు వేరియస్ ఏదో మిస్సీవియస్ యాక్టివిటీస్ చేశారని చెప్పి వాళ్ళని కొడితే పిల్లలు వెంటనే 911 కాల్ చేసేసి మా అమ్మ నన్ను టార్చర్ చేస్తుంది, మా ఫాదర్ నన్ను హెరాస్ చేస్తున్నారని చెప్పి పోలీసులు ఇంటి దాకా తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రతిసారి కూడా మనం మంచి కోసం చూసిన కొన్నిసార్లు చెడు కూడా జరుగుతుంటుంది కదా. సో అలా మిస్యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ అగైన్ తర్వాత పిల్లలకి పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు పేరెంట్స్ ఇలా ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ నచ్చచెప్పి పంపిస్తూ ఉండాలి అనమాట. బట్ వీ రియలీ విష్ ఇలాంటి సర్వీస్ ఇండియా మొత్తం తొందరగా రావాలి, అందరికీ దీని యొక్క బెనిఫిట్ దక్కాలి, అండ్ ఎవరైతే నిజంగా ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ అప్పటికప్పుడు పరిష్కారం దక్కాలి అని ఆ భగవంతుడిని అలానే ప్రభుత్వాన్ని మనందరినీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలానే ఇక్కడ మీరు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న నేను ఒక రిపోర్ట్ చదువుతూ ఉన్నాను. ఐ కుడెంట్ రిమెంబర్ ద రిపోర్ట్స్ నేమ్ అన్ఫార్చునేట్లీ, బట్ నాకు దాంట్లో తెలిసింది ఏంటంటే ఇండియన్స్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీరు అనొచ్చు ఏంట్రా బాబు వీడు అమెరికాలో జరిగేవి, యూకేలో జరిగేవన్నీ ఇక్కడికి తీసుకొస్తున్నాడు. కాదు, మిమ్మల్ని మీరే ఊహించుకొని చూసుకోండి. కొన్నిసార్లు మీ చుట్టూ 100 మంది ఉంటారు, మీరు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఉంటారు, అయినా మీతో మాట్లాడడానికి ఒక్కరు ఉండరు. ఎల్లో కుర్చీలో అలా మూలను కూర్చుంటారు అంతే. ఏదో పెళ్ళికి పిలిచారు, వెళ్ళాము, భోజనం చేయమన్నారు, చేశాము, చివరికి కిళ్ళి ఇచ్చారు, తీసుకున్నాను, తాంబూలం ఇచ్చారు, తీసుకున్నాను, వచ్చేసాను, అయిపోయింది అని అనుకుంటే కుదరదు. మనం ఒక సంఘంలో ఉన్నాము, సమాజంలో ఉన్నాము. మనం బలంగా, ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే కేవలం జిమ్కి వెళ్తానో కడుపు నిండా భోజనం చేస్తే సరిపోదు. మనం ఇక్కడ కూడా చాలా బాగుండాలి. మెంటల్గా బాగుండాలంటే మనం సొసైటీలో కూడా సరే మనతో ఒక 10 మంది ఉన్నారు, మనం అట్లీస్ట్ 100 మంది ఫ్రెండ్స్ లేకపోయినా సరే 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా సరే వాళ్ళతో మనం మంచి జీవితాన్ని బతకగలనే ఆలోచన మనకు రావాలి. ఆ విధంగా మనం మన జీవితాన్ని మార్చుకోవాలి. సో అందుకని మీలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ట్రై టు టాక్ టు పీపుల్. అట్ ద సేమ్ టైం వీ ఆల్ నీడ్ టు బి గుడ్ లిజనర్స్ యాజ్ వెల్. మనం ఎంతసేపు మాట్లాడడమే కాదు, అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు మనం కూడా వినాలి. దేర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ హియరింగ్ అండ్ లిజనింగ్. హియరింగ్ అంటే మనం మామూలుగా పాటలు వింటాం, కానీ కొన్నిసార్లు ఆ పాటలో ఉన్న లిరిక్ మనకు అర్థం అవుతుంది. మీరు పాటలు వింటున్నారు ఊరికే జస్ట్ క్యాజువల్గా అంటే యు ఆర్ హియరింగ్ టు ద మ్యూజిక్. కానీ మీరు ఎప్పుడైతే ఆ లిరిక్ ఏంటని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారో దెన్ యు ఆర్ లిజనింగ్ టు ద మ్యూజిక్. ఇన్ ద సేమ్ వే అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏదో జరిగిందిరా, ఇలా జరిగిందిరా, అలా జరిగిందిరా, ఇది జరిగిందిరా అని ఏదో ఓకే ఇలా అంటున్నారు అనుకోండి, దట్స్ జస్ట్ హియరింగ్. యు ఆర్ నాట్ యాక్టివ్లీ ఇన్ టు ఇట్. మీరు ఎప్పుడైతే లిజన్ చేస్తారో ఓకే ఇది జరిగింది, ఓకే యా, సో వాళ్ళతో పాటే మీరు ఉండి వాళ్ళ కాన్వర్జేషన్ ఏదైతే చెప్తున్నారో దాంతోపాటు మీరు ఉంటే అప్పుడు దే విల్ ఆల్సో ఫీల్ కనెక్టెడ్ టువర్డ్స్ యూ. మనం అలా చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంతసేపు అని నవ్వేసి ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, అమ్మాయిలా మాట్లాడుతున్నావు, అబ్బాయిలా మాట్లాడుతున్నావు, ముసలాళ్ళ మాట్లాడుతున్నావు, అమెరికా వాళ్ళ మాట్లాడుతున్నావు, ఆస్ట్రేలియా వాళ్ళ మాట్లాడుతున్నావు, డబ్బున్నోళ్ళ మాట్లాడుతున్నావు, పేదవాళ్ళ మాట్లాడుతున్నావు, ఇలా వాడిలాగా వీడిలాగా దానిలాగా దీనిలాగా అని చెప్పడం మానేసి అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అది నిజంగానే ప్రాబ్లం లేదు దాని యొక్క సిమ్టమ్స్ అని కనిపిస్తే ఎవరి దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. పరువు కోసమో, డబ్బు కోసమో, పేరు కోసం మీరు ప్రాబ్లమ్ని దాచేస్తే రేపు మీరే సఫర్ అవుతారు. సో నౌ యూ హ్యావ్ 2 numbers విత్ యూ. దీన్ని మీరు జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి, మీ తోబుట్టువులకి, చుట్టాలకి, కజిన్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, కలీగ్స్కి అందరికీ చెప్పండి. 1098 అని పిల్లలకి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. 112 అని చెప్పి ఎమర్జెన్సీ రెస్పాన్స్ నెంబర్ ఇంకొకటి ఉంది. సో మీకు ఒకవేళ ఇప్పటి నుంచి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వస్తే దానికి కాల్ చేయండి. అండ్ ఇక్కడ ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయట్లేదు ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసినా లేదు ఇన్ జనరల్గా అయినా సరే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయకుండా ఒక ఫీచర్ ఫోన్, ఇన్ జనరల్గా అందరూ డబ్బా ఫోన్ అంటారు, వెల్ ఇట్స్ జస్ట్ అ ఫోన్. మీరు ఒకవేళ ఆ ఫోన్లో 112 నెంబర్ కొట్టినా కాల్ చేయొచ్చు, 1098 అయినా వెళ్తుంది. కానీ కొన్నిసార్లు వాళ్ళకి
కీప్యాడ్ సరిగ్గా పనిచేయకపోవచ్చు, లేదు మేబీ వాళ్ళకి ఆ నెంబర్ గుర్తుండకపోవచ్చు. మీరు ఒకవేళ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారనుకోండి, ప్రతి స్మార్ట్ ఫోన్కి పవర్ బటన్ ఉంటుంది, వాల్యూమ్ బటన్స్ కాకుండా, అంటే ఫోన్ని టర్న్ ఆన్ చేయడానికి, టర్న్ ఆఫ్ చేయడానికి. మీరు దానిని క్విక్ స్పాన్లో 3 సార్లు ట్యాప్ చేసినా లేదు లాంగ్ ప్రెస్ చేసినా సరే ఒక ప్యానిక్ కాల్ 112కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ విధంగా లేకపోయినట్టయితే మీరు మీ ఫోన్లో సెట్టింగ్స్ ఆ విధంగా చేసుకోండి. సో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇట్ కెన్ బి ఎనీ ఎమర్జెన్సీ, మీకు ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా ఒక అనుకోని సంఘటన మీకు జరగచ్చు. సో ఇట్ కెన్ బి ఎనీ కేస్, ఆ 112ని సెట్ చేసుకుని పెట్టుకోండి. సో పవర్ బటన్ 3 సార్లు క్విక్గా ట్యాప్ చేసినా లేదు లాంగ్ ప్రెస్ చేసినా 112కి కాల్ వెళ్ళా చూసుకోండి. బికాస్ ప్రతిసారి కూడా మనం ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేసి 112 అని టైప్ చేయలేకపోవచ్చు. అలానే ఎవరైతే ఫీచర్ ఫోన్ అంటే సింపుల్గా డబ్బా ఫోన్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా నెంబర్ 5 లేదు నెంబర్ 9 ఈ 5 కానీ 9 కానీ లాంగ్ ప్రెస్ చేసి వదిలేసేయండి. లాంగ్ ప్రెస్ చేసినా సరే అది మళ్ళీ 112కే కాల్ వెళ్తుంది. సో ఈ విషయాన్ని అందరికీ చెప్పండి, అందరికీ అవగాహన పెంచండి. నెక్స్ట్ టైం అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అవ్వచ్చు, నాన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ అవ్వచ్చు, వాళ్ళకి హెల్ప్ కావాలి అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు హెల్ప్ చేయకపోయినా సరే దేర్ ఈజ్ సమ్ వన్ టు లిసన్ టు యూ అండ్ ట్రై టు హెల్ప్ యూ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ అది అందరికీ చెప్పండి. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. గుర్తుంది కదా, 1098 నౌ హ్యాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ విత్ 112. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.